మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో నాకు ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అల్పుడనైన నన్ను మీ మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించి మీ అందరి మధ్యలో నిలవబెట్టి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు అన్నయ్య గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విశ్వాసులుగా కూడి దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా. లేట్ చేయకుండా మన వాక్య భాగంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, మీకు స్తుతులు స్తోత్రములు. గడిచిన వారమంతా మీ సజీవమైన రెక్కల చాటున కాపాడి ఈ నూతనమైన దినములో మా అందరినీ ప్రవేశపెట్టి మీ సన్నిధానంలో మీ మాటలు వినడానికి మమ్మల్ని అందరినీ తండ్రి ఈ రీతిగా దీవించి మాకు జీవాన్ని ఇచ్చిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. కొద్దిసేపు మీ వాక్యాన్ని వినడానికి మేమందరము ఆసక్తితో మీ సన్నిధానంలో ఎదురు చూస్తున్నాం ప్రభువా. మా అందరి ఆసక్తిని ఒక్కసారి మీ కనుదృష్టిపై ఉంచండి. మా అందరితో మీరు మాట్లాడండి. ఏ వాక్కు మాకు అవసరమో మీరు మా అందరితో తేటగా మాట్లాడండి. బోధిస్తున్న మాకు కూడా మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి వాక్శక్తిని, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. ఏ మాట వ్యర్థంగా తండ్రి పలకకుండా సమస్తము తండ్రి సంఘానికి, గ్రామానికి అవసరమైనటువంటి విలువైన మాటలు తండ్రి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం పరలోకమందున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, వాక్యాన్ని వినే సమయానికి మనందరము వచ్చి ఉన్నాము. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాము. మీ అందరికీ మరీ ముఖ్యంగా నేను ఒక విషయాన్ని చెప్పాలి. అదేంటంటే, ఈరోజు నేను చేస్తున్న ప్రసంగం నేను ఎప్పుడు ఇక్కడ నిలబడినా దేవుని ఆత్మ నడిపింపు కావాలని అడుగుతాను. ఈరోజు చెప్పే ప్రసంగంలో చాలా విషయాలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. అయితే ఒకటే, మీ ఎవరి కోసం నాకు తెలీదు. మీ స్థితిగతుల కోసం, మీ పరిస్థితుల కోసం నాకు ఒక్క మాత్రం కూడా తెలీదు. ఎవరో నాకు చెప్పలేదు. దేవుడు ఎందుకో మాట్లాడమని హృదయంలో ఒక తలంపు ఇవ్వడం జరిగింది. ఆ కారణం చేత ఈరోజు ఒక ప్రసంగాన్ని చేస్తున్నాను. అది మీరెవరు అన్యత భావించకండి, ఎవ్వరు కూడా అన్యత భావించకండి. మీ ఎవరి కోసం కూడా నాకు తెలీదు. ఆ తర్వాత ఇంకొకటే, ఈరోజు వినబడుతున్నటువంటి ప్రసంగం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అనుకోండి. ఎందుకంటే నా ప్రార్థనలో ఒక మాట వాడతాను, మీరు గమనించండి. మీ అందరితో పాటు నేను కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ఎదురు చూస్తున్నాను. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు మనం చూడబోతున్నాము దేవుని సేవకుడు అంటే ఎవరు, దేవుని సేవకుని మనం ఎలా గౌరవించాలి, దేవుని సేవకుని గౌరవించడం వల్ల దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు, ఇవన్నీ ఈరోజు చూద్దాం ప్రియులారా. అయితే మొట్టమొదటిగా మీ అందరికీ ఒక బైబిల్లో ఉన్నటువంటి ఒక సేవకుని పరిచయం చేస్తాను. ఆయన ఎవరంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించినటువంటి నాయకుడు. ఆయన పేరు మోషే. చెప్పండి, ఏం పేరు? మోషే. ఈ మోషే అనే ఈ దైవ సేవకుడి కోసం కొన్ని విషయాలు చెప్పి, ఆ తర్వాత కొత్త నిబంధన ప్రకారం సేవకుడు అంటే ఎవరో, ఆయన మనం ఎలా గౌరవించాలి, ఇవన్నీ విషయాలు చూద్దాం ప్రియులారా. మొట్టమొదటిగా ప్రియులారా, మోషేను గురించి చూస్తే, మోషే కోసం దేవుడు ఒకానొక సందర్భంలో ఈ మాట వాడతారు. ఏ మాట వాడతారంటే, తెరవండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఉంది చూడండి. లాస్ట్ లైన్ చదవండి. నా సేవకుడైన మోషేకు అని ఉంది. ఎవరు సేవకుడైనా? అదే, ఎవరు సేవకుడు? దేవుని సేవకుడు. చెప్తున్నాడు ఆయన, నా సేవకుడైన మోషేకు. ఇప్పుడు మోషేను దేవుడు ఏమని పిలుస్తున్నారు చెప్పండి అమ్మా. ఆ వెనకాల మాట్లాడిన అందరూ మోషేను దేవుడు ఏమని పిలుస్తున్నారు? నా సేవకుడైన మోషేకు. ఇప్పుడు మోషే దేవుని సేవకుడుగా
మార్చబడడానికి అసలు దేవుడు ఏ విధంగా మోషేను సేవకుడిగా చేశాడు అంటే, మొట్టమొదటిది మోషే ప్రియులారా ప్రారంభ జీవితం చూస్తే రాజకుమారుడిగా ఉంటున్నటువంటి ఆ సమయంలో, ఐగుప్తులో ఉంటున్నటువంటి ఆ సమయంలో ఈయన ఎక్కడికో పారిపోయి ఒక వేరే చోటుకి వెళ్ళిపోతే అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తారు, మోషేతో మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? నా ప్రజల బాధల్లో ఉన్నారు, నువ్వు వెళ్ళి వారిని విడిపించు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడతారు. ఈ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి మోషే ఏం చేస్తారంటే ఐగుప్తు దేశానికి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తారు. ఇదంతా ఒక్క విషయంలో కంక్లూడ్ చేసి చెప్పేస్తున్నాను. నా సేవకుడైన మోషే అని దేవుడు చెప్పక మునుపు అసలు దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో తెలిసే సేవకుణ్ణి. మోషేను ముందు దేవుడు మోషేతో ముందు మాట్లాడి తాను ఉన్నటువంటి స్థితిలో నుంచి మోషేను ప్రత్యేకించారు దేవుడు. ఇలా ప్రత్యేకించుకొని దేవుడు తన సేవకుడుగా మోషేను చేసుకున్నారు. ఇది ఒక్క అర్థంలో మనకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు సేవకుడైన మోషే ఎవరంటే ప్రారంభ జీవితంలో సాధారణమైన మనిషే. కానీ నా సేవకుడైన మోషే అంటున్నాడు. ఇప్పుడు మోషే ఎవరో తెలుసా? దేవుని చేత పిలవబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి ఎవరు? మోషే. ఇప్పుడు మోషే సాధారణమైన వ్యక్తి కాదు. మోషే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అవ్వడం కంటే ముందు అతను దేవుని చేత పిలవబడ్డాడు, అతడు దేవుని చేత ఏర్పరచబడ్డాడు, అతడు దేవుని చేత ప్రత్యేకింపబడ్డాడు, దేవుని చేత పంపబడ్డాడు. ఇన్ని విషయాలు ఎక్కడో ఉండి పశువులను కాసుకుంటున్నటువంటి, మందలను మేపుకుంటున్నటువంటి ఈ మోషేతో మొట్టమొదటిగా దేవుడు మాట్లాడారు, దేవుడు పంపించారు, దేవుడు ప్రత్యేకించారు. ఒక్క రకంగా చెప్పాలంటే దేవుడే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని? మోషే అనే సేవకుడిని. అర్థమవుతుంది కదా? మోషే అనే సేవకుడిని ఏర్పాటు చేసుకుని ఎక్కడికి పంపించారు దేవుడు? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి. అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తు అనే దేశములో ఉన్నారు. ఐగుప్తు అనే దేశములో దాస్యం కింద కొంత ఒక రాజు ఫరో యొక్క కాళ్ళ క్రింద అతని దాస్యములో ఉన్నప్పుడు మోషే అక్కడికి వెళ్ళి ఆ ప్రజలను విడిపించారు. వీళ్ళు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను అనే దేశానికి వారిని నడిపించడం మోషే ద్వారా దేవుడు చేసుకుంటూ వచ్చారు. ఈ చేసుకుంటూ ఉన్నట్టు ఈ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో, అంటే ఐగుప్తుని విడిచి కనానుకు ప్రయాణం చేస్తున్న ఈ మార్గం మధ్యలో మోషేను వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మోషే ఎవరని చెప్పుకుంటున్నాం మనం? దేవుని సేవకుడు. అతడు ఎవరో? దేవుని చేత పిలువబడ్డాడు. అతడు ఎవరో? దేవుని చేత ఏర్పరచబడ్డారు. అతడు ఎవరో? దేవుడు పంపితే దేవుని చేత పంపబడ్డాడు. ఒక్క రకంగా దేవుడే తనంతట తాను ప్రత్యేకించుకున్న వ్యక్తి అయినటువంటి ఈ సేవకుణ్ణి ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళేటువంటి ఈ మార్గం మధ్యలో ఈ ప్రజలు ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు, కొన్ని మాటలు చూపిస్తాను. అసలు వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారు, ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానో మీకు ముందుకు అర్థమవుతుంది. అసలు వీళ్ళు ఈ మార్గం మధ్యలో ఐగుప్తుకి కనానుకి వెళ్ళే ఈ మార్గం మధ్యలో ఈ 40 years, ఈ 40 సంవత్సరాలు మోషేని అసలు వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టారు, ఎలా ఇబ్బంది పెట్టారు ఒకసారి మనం చూడండి. 14వ అధ్యాయం 10వ వచనం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. అసలు వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారు సేవకుణ్ణి చూడండి. 14:10 చదువుతున్నాను. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఈ ఐగుప్తీయులు తమ వెనక వచ్చుడు చూచి మోషే మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా? మోషే మీద వీళ్ళు తిరుగుబాటు అంటే కోపడుతున్నారు, తిట్టేటట్టు మాట్లాడుతున్నారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా నువ్వు? అసలు తీసుకొచ్చింది ఎవరు? దేవుడు విడిపించాడు అక్కడి నుంచి. ఇక్కడ నాయకుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని తిడుతున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసావా నువ్వు అని ఇశ్రాయేలు ప్రజలు ఎవరు తిడుతున్నారు?
దేవుని సేవకుడైన మోషేను. ఇంకా వారు ఏం చేశారు దేవుని సేవకుని అంటే 16వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. 16వ అధ్యాయం 3వ వచనం నిర్గమకాండం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతా మోషే అహరోనుల మీద సనిగెను. మోషే అహరోనుల మీద ఏం చేశారు? మొట్టమొదటిగా ప్రియులారా వీళ్ళు కోపడ్డారు ఆ ఎర్ర సముద్రం ఉన్నప్పుడు, ఫరో సైన్యం వెనకాల వస్తున్నప్పుడు. రెండోదిగా వీళ్ళు ఏం చేశారంటే దేవుని చేతే ఏర్పాటు చేయబడినటువంటి మోషే అనే దైవ సేవకుని అతని మీద సనుక్కోవడం మొదలెట్టారంట ఈ ఇశ్రాయేలీల ప్రజలు ఈ మార్గం మధ్యలో. ఇంకా వారు ఏం చేశారో చూడండి. 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. 17:2 మోషేతో వాదించుచూ వచ్చారు. వాళ్ళు ఏం చేశారంట? దేవుని సేవకుడు మీద కోపడ్డారో, తిరగబడ్డారో, సనుక్కున్నారో. దేవుని సేవకునితో ఏం చేస్తున్నారు? వీళ్ళు వాదించుకుంటూ వచ్చారంట దేవుని సేవకుడితో. ఆ తర్వాత చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా అప్పుడు ఆ సర్వ సమాజమంతా ఎలుగెత్తి కేకలు వేసెను. ఆ రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చిరి ఆ ప్రజలు. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల మీద సనుక్కున్నారు. వీళ్ళు ఎవరి మీద సనుక్కుంటున్నారంటే దేవుని సేవకుడు, సాక్షాత్తు దేవుడే ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడి మీద సనుక్కున్నారు, తిరగబడ్డారు, వాదించారు, కోపడ్డారు. ఈ సమాజం, ఈ ఇశ్రాయేలు అనేటువంటి ఈ ప్రజలు ప్రియులారా, దేవుని సేవకుడికి వ్యతిరేకంగా సనుక్కోవడం, దేవుని సేవకుడికి వ్యతిరేకంగా వాదించడం, దేవుని సేవకుడికి వ్యతిరేకంగా సమాధానాలు చెప్పడం, తిరుగుబాట్లు చేయడం మొదలు పెట్టారు వీళ్ళు. మరి దేవుడు ఊరుకుంటాడా? మరి ఎలా సనుక్కుంటే దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు కదా సేవకుణ్ణి. మీకు రెండు ఉదాహరణలు చూపిస్తాను. చాలా ఉన్నాయి, అన్నీ అవసరం లేదు. దేవుని సేవకుడి మీదే వీళ్ళు తిరగబడ్డారు, దేవుని సేవకునే ఎదిరించారు, దేవుని సేవకుని మీదే వీళ్ళు ఏం చేశారంటే సనుక్కున్నారో, తిరుగుబాటు చేశారు, వాదించారు. దేవుడు ఏం చేశారో తెలుసా? రెండు ఉదాహరణలు చూపిస్తాను. అలా సనుక్కున్నటువంటి, తిరుగుబాటు చేసినటువంటి ఆ సమాజంలో ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను మీకు. వాళ్ళు ఎవరంటే మోషే అక్కైన, ఏం పేరు ఆవిడ పేరు? మిరియాము, తన అన్న అయినటువంటి అహరోను. వీళ్ళిద్దరూ ఆ సమాజంలో ఉండి మోషే గారి మీద సనుక్కున్నారంటే. ఎందుకు సనుక్కున్నారో కారణం అనవసరం మనకి, అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళడం తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు ఈ మోషే మీద అహరోను, మిరియాము కలిసి సనుక్కున్నారంట. అదొక్కసారి మీకు చూపిస్తాను చూడండి. 12వ అధ్యాయం సంఖ్యాకాండం, 12వ అధ్యాయము సంఖ్యాకాండము చూడండి. మొదటి నుంచి చదువుతున్నాను. మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా. మరి దేవుడు ఊరుకుంటాడా? కిందకి రండి ఒకసారి. ఎప్పుడు 6:6లోకి రండి ఒకసారి. 6లోకి అప్పుడు దేవుడే సాక్షాత్తు 5 నుంచి చదువుతున్నాను. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోనులను మిరియాములను, సాక్షాత్తు దేవుడే వచ్చాడంట ఆ మేఘంలోనికి. ఎవరిని పిలిచాడు? వచ్చి దేవుని సేవకుడి మీద సనుక్కుంటున్నటువంటి ఎవరి మీదకి వచ్చాడు? ఎవరి దగ్గరకు వచ్చారు? దేవుడు మిరియాము దగ్గరకు, అహరోను దగ్గరకు వాళ్ళని పిలిచి, మీరు ఎందుకు మోషే మీద సనుక్కుంటారు? అప్పుడు చెప్తున్నాడు, నా సేవకుడైన మోషేకి విరోధంగా మీరు మాట్లాడుతున్నారో, అతడు నా సేవకుడు, నా ఇల్లంతటిలో అతను నమ్మకమైనటువంటి దాసుడు, మిక్కిలి సాత్వికుడు అతని మీద సనుక్కోకుండా అని మర్యాదగా దేవుడు చెప్పాడు. అయినా వినలేదంట వాళ్ళు. ఆ కింద ఉంది, అయినా వినలేదంట. దేవుడే చెప్పినా వినలేదంట. వినలేకపోతే అక్కడ ఏం జరిగిందో చూడండి. ఎన్నో వచనమంటే 9 యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద ఎత్తబడెను. అప్పుడు మిరియాము హేమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాముల వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా ఏమొచ్చేసింది? ఇప్పుడు ఏమొచ్చేసింది? కుష్ఠరోగం. ఎవరి మీద? మిరియం మీదకి వచ్చిందంట. ఎందుకు? దేవుని సేవకుడికి విరోధంగా మాట్లాడింది. ఇంకో సందర్భాన్ని చూపిస్తాను. వాళ్ళు ఎవరంటే కోరాహు అనే ఒక వ్యక్తి ఉంటారు. అతని కుమారులు దైవ సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడతారు. వ్యతిరేకంగా మాట్లాడితే, కోరాహు కుమారులు వ్యతిరేకంగా మాట్లాడితే భూమి ఇలా తన నోరు తెరిచి మింగేసిందంట.
ఎవరిని మింగేసింది? దేవుని సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడిన కోరహు కుమారుల్ని భూమి ఏం చేసింది? మింగేసింది. ఇవన్నీ భయంకరంగా ఉన్నాయి కదా. మీ మనసులో ఒక థాట్ రావచ్చు, ఆలోచన రావచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? మాకు సేవకుడు మాట వినకపోతే మేము నాశనం అయిపోతామా? సేవకుడు మాట వినకపోతే మేము ఏంటది శాపానికి లోనైపోతామా? దేవుని సేవకుడు మాట వినకపోతే మేమేంటి కష్టాల పాలు అయిపోతామా? ఏంటా ప్రసంగం అసలు? అది మీ మనసులో వచ్చేటువంటి ఒక ఆలోచన అనమాట. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ఈ ప్రసంగం చేస్తుంటా. అమ్మా వినండి, ఇది చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రసంగం దేవుని సేవకుడు మాట వినకపోతే ఎలా నాశనం అయిపోతారో కాదు, శాపాలు పెట్టడం కాదు. ఈ ప్రసంగం మొదలు పెడతా. అసలు సేవకుడు అంటే ఎవరు, అతన్ని ఎలా చూసుకోవాలి మనం, సేవకుడు అంటే ఎవరో అతను మనం ఎలా చూసుకోవాలి, సేవకుడు ద్వారా సేవకుడికి సహకరిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అనే విషయాలే చెప్తాను. అంతే తప్ప సేవకుడు మాట వినకపోతే మీ కుటుంబాలు పాడైపోతాయి అని నేను మాట్లాడాను. ఎందుకంటే మీరు సేవకుడు మాట విన్నారు కాబట్టే మన పెద్దయ్య గారు చనిపోయినా ఈ సంఘాన్ని మీరు విడిచిపెట్టలేదు. మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను నేను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా మీరు నాశనం అయిపోవాలి, తర్వాత మీరు కష్టాల పాలు అయిపోవాలని ఎప్పుడు కోరుకోను. నా ప్రార్థనలో కూడా ఇప్పుడు కూడా దేవుని సేవకుడు మాట అనకపోతే మీరు నాశనం అయిపోతారు, మీ కొట్టలో ధాన్యం ఉండదు, మీరు అప్పులు పాలైపోతారు, ఇలాంటి ప్రసంగం చేయడానికి నిలబడలేదు. అసలు సేవకుడు ఎవరు, ఆయన ఎలా గౌరవించాలి, గౌరవిస్తే మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇది ఒకసారి చెప్పి మీ అందరికీ నేను ముందుకు వెళ్తాను ప్రియులారా. ఇప్పుడు అసలు సేవకుడు అంటే ఎవరనే విషయం మీకు తెలిసింది. ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. కొంతమంది సమాజంలో ఉన్నారు ప్రియులారా, వాళ్ళు ఏదో 2 ముక్కలు నేర్చుకుని బైబిల్ చేతిలో పెట్టుకుని నేను కూడా పాస్టర్ని అయిపోయాను, నాకు కూడా అభిషేకం ఉంది, నేను కూడా మీ ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టేస్తాను అని తిరుగుతుంటారు కదా కొంతమంది. వాళ్ళకి సంఘాలు ఉండవు. ఒక విశ్వాసి 2 విశ్వాసులతో వాళ్ళు ఏదో 2-3 ముసలోళ్ళు పెట్టుకొని అలా తిరుగుతుంటారో వాళ్ళ సేవకులను చెప్పుకుంటారు. ఏర్పాటు చేయబడిన వాళ్ళు అయితే ఎందుకు సంఘాలు కట్టలేకపోతున్నారు, ఏర్పాటు చేయబడిన వాళ్ళే అయితే ఎందుకు ప్రజలు మార్చలేకపోతున్నారు, ఏర్పాటు చేయబడిన వాళ్ళే అయితే వాళ్ళు ఎందుకు అభివృద్ధిలోనికి రాలేకపోతున్నారంటే వాళ్ళ పేరుకు పైకు దేవుడు నన్ను పిలిచాడు, అభిషేకం ఉందని చెప్పి నూనెం చేసుకుని ఒక వేషధారణ ఉండేటువంటి స్థితిలో మన దగ్గరకు వస్తున్నారు తప్ప అసలు సేవకుడు ఎవరో తెలుసా? అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడే సేవకుడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడైతే క్రియలు కనిపిస్తాయి. ఎలాంటి క్రియలు? అతను వాక్చాతుర్యం బాగుంటుంది, ప్రజలకు ఉపయోగపడే విషయాలు చెప్తాడు, పనికిమాల విషయాలు చెప్పడం, తను తాను తగ్గించుకుంటాడు, తను తాను హెచ్చించుకోవడం, ఎప్పుడు కూడా దేవుని వాక్యం మీదే అతను మనసు ఉంటుంది. అతను చేసే సేవ గ్రామాలు దాటి పట్టణాలు దాటి పల్లెలు దాటి అనేక మంది 100 ప్రజల్లో అతను ఎరుగనటువంటి ప్రజల దగ్గరకు దేవుడు అతను తీసుకువెళ్తాడు. అది సేవకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడైతే. ఇప్పుడు మోషే కోసం మనం విన్నాం. ఇప్పుడు మోషే ఎవరు? దేవుని సేవకుడు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం అసలు సేవకుడు అంటే ఎవరు, ఇది విందాం మనం. కొత్త నిబంధన ప్రకారం అసలు సేవకుడు అంటే ఎవరు? మీకు ఒక విషయాన్ని చెప్తాను. అసలు కొత్త నిబంధన ప్రకారం సేవకుడు అంటే ఎవరంటే ప్రియులారా, యోహాను సువార్త చివరి అధ్యాయం తెరవండి, 21వ వచనం తెరవండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో లాస్ట్ అధ్యాయంలో ప్రియులారా పేతురుని యేసుప్రభువు అడుగుతారు. ఏమడుగుతారు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. 3 సార్లు అడుగుతారు. 3 సార్లు చెప్తాడు పేతురు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు నువ్వేం చెయ్యి, కాయి. ఏమంటారు దేవుడు? నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను. ఇప్పుడు గొర్రెలు అంటే ఎవరు? యేసుప్రభువుని వెంబడిస్తున్న ప్రజలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గొర్రెలు అంటే సంఘం. ఇప్పుడు ఈ సంఘాన్ని తీసుకెళ్ళి దేవుడు ఎవరి చేతుల్లో పెట్టారు? పేతురు చేతుల్లో పెట్టి, ఇదిగో నా గొర్రెల్ని నేను నీకు ఇస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? నా గొర్రెల్ని కాయి. అంటే ఈ సంఘం మీద అధికారికి దేవుడు అప్పచెప్పాడు. అంటే దీన్ని మనం అర్థం చేసుకుంటే కొత్త నిబంధన ప్రకారం సేవకుడు అంటే ఎవరంటే సంఘం మీద అధికారిగా ఉన్నటువంటి పాస్టర్ గారు, సంఘ కాపరి. అర్థమైందా మీకు? కొత్త నిబంధన ప్రకారం సేవకుడు అంటే ఎవరంటే ఈ అధ్యాయం ప్రకారం దేవుడే సాక్షాత్తు నా సంఘాన్ని కాయని చెప్పి ఆ వ్యక్తి చేతుల్లో పెట్టారన్నమాట. అక్కడ పేతురు. ఇక్కడ మనం ఆలోచన చేసుకుంటే ప్రియులారా, ఇప్పుడు దేవుని సేవకుడు ఎవరు ఇక్కడ మనకి?
ఇక్కడ దేవుని సేవకుడు ఎవరంటే ఈ సంఘం మీద అధికారి, ఈ సంఘం మీద నాయకులు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సేవకుడు అంటే ఎవరంటే మన పాస్టర్ గారు. చెప్పండి, ఎవరు పాస్టర్ గారు? మన పాస్టర్ గారు. అందరూ చెప్పండి, దేవుని సేవకుడు అంటే ఎవరు? ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మన సేవకుడు లేదా మన పాస్టర్ గారు, మన పాస్టర్ గారు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు యొక్క అసలు ఈయన ఎవరు? అసలు ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ పాస్టర్ గారు ఉన్నారు చూడండి, అంటే మన సేవకులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నాన్నగారు మనందరికీ బ్రతుకున్నటువంటి దినాల్లో సేవ చేశారు, దేవుని రాజ్యం వెళ్ళిపోయారు, పరలోక రాజ్యంలో ఆయన సేవ చేసే దినాలు సంపూర్తి అయిపోయాయి. ఇప్పుడు మనకు దేవుని సేవకులు ఎవరు? ఇంకా చెన్నయ్య గారు అన్న మాట తీసేయండి అమ్మా, ఎందుకంటే ఇంకా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. ఇంకా చెన్నయ్య గారు చిన్నమ్మ గారు అలా మాట్లాడొద్దు ఎందుకంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మన పాస్టర్ గారు, మన పాస్టర్ గారు, చిన్నమ్మ గారు లేకపోతే చిన్న పాస్టర్ గారు ఇంక వద్దు ఎందుకంటే మన పాస్టర్ గారు అంతే. ఇప్పుడు మన పాస్టర్ గారు ఈయన. ఇప్పుడు దేవుడు ఏం చేశారు? తీసుకెళ్ళి సంఘాన్నే ఈయన చేతుల్లో పెట్టారు. ఇప్పుడు మోషే సేవకుడు. మోషే ఎక్కడి నుంచి విడిపించారు ఐగుప్తు ప్రజల్నే, ఇశ్రాయేలీల ప్రజల్నే? ఐగుప్తులో నుంచి. ఐగుప్తు అంటే లోకం, అర్థమవుతుందండి? ఐగుప్తు అంటే ఏంటి? లోకం. ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు? కనానుకు. అంటే ఐగుప్తు అంటే లోకము, కనాను అంటే పరలోకం, మనం వెళ్ళేటువంటి పరలోకం. ఈ 40 సంవత్సరాల మధ్యలో ప్రయాణం ఉందో చూడండి, ఈ ప్రయాణమే మన జీవితకాలం. అంటే ఇప్పుడు ఐగుప్తు అనే లోకములో నుంచి దేవుడు మనల్ని విడిపించి ఈ మన బ్రతుకనే ప్రయాణంలో పరలోకానికి వెళ్ళే ముందు మన మీద నడిపించే నాయకుడిగా ఎవరిని పెట్టారు? ఇప్పుడు మన పాస్టర్ గారినే కొత్త నిబంధన ప్రకారం పెట్టారు. అయితే ఇప్పుడు అసలు ఇతను ఎవరో, ఇతను ఏం చేస్తాడు మనకి ఆ విషయాలు చూద్దాం. అసలు ఒక సేవకుడు నిన్ను ఎలా చూస్తాడు? అసలు ఒక సేవకుడు నీకు కనిపించకుండా ఏం చేస్తాడు? ఈ విషయాన్ని చూద్దాం ప్రియులారా. చూడండి, ఏ సేవకుడైనా, సంఘానికి ఉన్నటువంటి ఏ అధికారి అయినా, ఏ కాపరైనా సంఘంలో ఉన్నటువంటి అందరినీ ఏమనుకుంటాడో తెలుసా? నా పిల్లలు అనుకుంటాడు. చెప్పండి, ఏమనుకుంటాడు? వయసులో చిన్నవాళ్ళైనా మరి ఇక్కడ ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు బోధించే విషయాల్లో మీ అందరికంటే ఇక్కడ బోధించే నాయకులే. ఇంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు నన్ను ఒరే అను, లేకపోతే కూర్చోరా అను, అదను ఇదను, నువ్వు నాకు అక్కవే, నా చెల్లివి, నా తల్లివి, నా సహోదరివి ఇంట్లో. కానీ ఇక్కడ ఈ బలిపీఠ మీద ఉన్నంత వరకు ఈ ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు చెప్పే సేవకుడు మనకంటే చిన్నవాడైన ఎవరో? మన తండ్రి. ఇప్పుడు ప్రతి సేవకుడు ఏమనుకుంటాడో తెలుసానండి? సంఘములో ఉన్న వాళ్ళందరూ ఎవరో? నా పిల్లలు. ఏమనుకుంటారు చెప్పండి? మరి దీనికి ఆధారం ఏంటి అంటే చూడండి, మీకు ఒక 2 మాటలు చూపిస్తాను ప్రియులారా. ఈ ఆత్మీయ తండ్రి ఏం చేస్తారంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం తెరవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం తెరవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము, 4:19 చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన. ఈ అన్ని మాటలు వద్దు మనకే. పౌలు ఏమని పిలుస్తున్నారు సంఘాన్ని? నా పిల్లలారా. చెప్పండి, ఏమని పిలుస్తున్నారు? నా పిల్లలారా అని పిలుస్తున్నాడు. అదే యోహాన్ గారు కూడా సంఘాన్ని నా పిల్లలారా అని పిలిచాడు. అది కూడా చూడండి, యోహాన్ రాసిన 3వ పత్రిక యోధా పత్రిక ముందు ఉంటుంది. అంటే ప్రకటన, యోధ ఇలా వెనక్కి వస్తే యోహాన్ రాసిన 3వ పత్రిక 4వ వచనం చూడండి. ఒకే అధ్యాయం ఉంటుంది. 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినడం కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇక్కడ కూడా యోహాన్ గారు ఏమని పిలుస్తున్నారు? చెప్పండి అమ్మా, ఏమని పిలుస్తున్నారు? నా పిల్ల. పౌలు గారు ఏమని పిలిచారు సంఘాన్ని? నా పిల్లలారా అని పిలిచారు. ఇప్పుడు ఈ 2 సందర్భాలను బట్టి ఇప్పుడు సేవకుని మదిలో, సేవకుని హృదయంలో నీ స్థానం ఏంటో తెలుసా? నీవు, నేను. ఇప్పుడు సేవకుడు ఏమనుకుంటున్నాడు మనల్ని? నా పిల్లలు వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మన కడుపును పుట్టిన పిల్లల కోసం మనం ఏదైనా చేసి ఎంతగానో మనల్ని ప్రేమిస్తాం. మరి పిల్లలు అనుకుంటున్నటువంటి ఈ సేవకుడు మనకి ఇప్పుడు ఎవరో? ఆత్మీయ తండ్రి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరు చెప్పండి? ఆత్మీయ తండ్రి. ఇప్పుడు నాకు ఆత్మీయ తండ్రి ఎవరు? అన్నయ్య గారు. ఏమండి, నాకు ఆత్మీయ తల్లి ఎవరు? వదిన గారు, పాశ్రం గారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేమై ఉన్నాను? వాళ్ళిద్దరికి కుమారుణ్ణి అయ్యి ఉన్నాను. నేనేమై ఉన్నాను? వాళ్ళకి కుమారుణ్ణి అయ్యాను. ఇప్పుడు మీరందరూ ఎవరో? వాళ్ళిద్దరికీ మీరు కూడా పిల్లలే. మీకంటే వయసులో చిన్నవాళ్ళైనా, మీకంటే అనుభవంలో తక్కువైనా,
మీకంటే సంసార జీవితంలో వాళ్ళకి ఎక్కువ అనుభవం లేకపోయినా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనకెవరు వాళ్ళిద్దరు? ఆత్మీయ తల్లిదండ్రులే. ఇక్కడ చూడండి, సేవకులు నా పిల్లలారా అని పిలుస్తున్నారు. ఇప్పుడు సేవకుడు మనల్ని ఎలా చూస్తున్నాడో తెలుసా? పిల్లలుగా చూస్తున్నాడు. మరి మన కడుపును పుట్టిన పిల్లలు మనం బాగా చూసుకుంటాం కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మీయ తల్లిదండ్రులు సంఘమైన పిల్లలమైన మన కోసం అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు వారు చేసే పని ఏంటి? ఒక తల్లిగా ఒక తండ్రిగా పిల్లలమైన మన పట్ల వారు చేసే పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ప్రియులారా, పిల్లలమైనటువంటి మన కోసం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రతి సమయంలో సమయమనక అసమయమనక పిల్లలమైన మన కోసం ఏం చేస్తారు? తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు. నాకు వీళ్ళిద్దరి కోసం తెలియదు, కానీ నాన్నగారితో నేనున్నటువంటి దినాలలో ఇదే చర్చిలో ఇదే బలిపీఠం దగ్గర రేయి పగల్లో ఆయన ఆ టైం లేదు ఈ టైం లేదు, ఏ టైం అయినా సరే ప్రార్థనలో గడిపేవాడు ఆయన. కొంతమంది ఇక్కడ తీసుకొచ్చి రోగులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేవారు. రాత్రంతా వాళ్ళకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ నూనె రాస్తూ వాళ్ళ అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ మంచి గుణం ఉంది ఆయనలో, ఇశ్రాయేల్ పాస్టర్ గారిలో. ఏ సమయంలో ఫోన్ చేసినా ప్రార్థన చేస్తుండేవారు. ఇప్పుడు వీళ్ళు మన కోసం ఏం చేస్తారంటే ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రి అనేవాళ్ళు పిల్లలమైన మన కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు. సేవకులు, ఆత్మీయ తల్లిదండ్రులు. ఒకవేళ వాళ్ళ పౌలు అంటాడో, మీకోసం నా ప్రార్థనలో అనేక మార్లు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పి పౌలు గారు అంటారు. ఇప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? సేవకుడే కానీ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. మోషే కొండ మీదకి వెళ్ళి చేతులు ఎలా ఎత్తి ప్రార్థన చేస్తాడు, కింద యుద్ధం జరుగుతుంది. ఈయన ఆకాశము తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడేమో కింద ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తారు, ఈయన చేతులు దించేసేటప్పుడు ఓడిపోతారు. అలాగే ప్రియులారా, మనందరి జీవితం పట్ల కూడా మనము ప్రార్థన చేసుకుంటామో, వీళ్ళ సేవకులు ప్రార్థన చేస్తారో, ఇద్దరిలో దేవుడు ఏ ప్రార్థనకు విలువిస్తారంటే బైబిల్ వాక్యానుసారంగా సేవకులు ప్రార్థనే దేవుడు మొట్టమొదటిగా వినే దేవుడు. అంటే మా ప్రార్థన విండా అని మీరు అనుకోకండి, అలా చెప్పట్లేదు. ఈ బైబిల్ పరిశీలిస్తే సేవకులు ప్రార్థనే దేవుడు మొట్టమొదటిగా విని చాలా సెక్షన్లు దూరం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులు అయినటువంటి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? సేవకులు మన కోసం ప్రార్థన చేస్తారు. అవసరమైతే ఉపవాసం ఉంటారు ప్రియులారా. అవసరమైతే వాళ్ళు తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి దేవుని సన్నిధిలో నీ కోసం నువ్వు బాగుపడాలని, నేను బాగుపడాలని, మన పిల్లలు బాగుండాలని, మన వ్యాపారాలు బాగుండాలని, మన ఉద్యోగాలు బాగుండాలి, మనకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏది కూడా ఉండకుండా ఉండాలని లోకానుసారమైనటువంటి ఉద్యోగాలను విడిచిపెట్టి, వ్యాపారాలను విడిచిపెట్టి, ఆ తర్వాత లోకానుసారమైనటువంటి ధనాన్ని వీటన్నిటిని విడిచిపెట్టి వాళ్ళు నష్టం చేసుకొని పనులు మానుకొని మన కోసం ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తారు మన ఆత్మీయ తల్లిదండ్రులు? అది నీ సేవకునికి విలువ తెలియాలన్నమాట. మనం ప్రార్థనలో ప్రియుల కొన్నిసార్లు ప్రార్థన అశ్రద్ధ చేసి ఇంట్లో పడుకుంటాం, లేకపోతే పనుల్లోకి వెళ్ళిపోతాం, లేదా ఇంకేదో చేస్తాం మనకున్న బిజీ లైఫ్ను బట్టి. కానీ ఈ సేవకులు ఏం చేస్తారో తెలుసా? మనం బాగుండాలని మన కోసం ఎల్లప్పుడూ వాళ్ళు ఏం చేస్తారంటే పని చేస్తారు. ఏంటో తెలుసా? అది నీ కోసం ప్రార్థన, నీ క్షేమం కోసం దేవుని పాదాలు పట్టుకుని ఎల్లప్పుడూ గోచాడతారు. అది నేను ఇశ్రాయేల్ పాస్టర్ గారిలో చూశాను. ఆయన డైరీ ఒకసారి చూస్తే ప్రతి సంఘం పేరు అక్కడ ఉంది, పెదపూడి సంఘం పేరు అక్కడ ఉంది, పెదపూడి సంఘంలో ఉన్న వ్యక్తుల పేర్లు అందులో ఉన్నాయి డైరీలో, ఎండమూరులో ఉన్న వ్యక్తుల పేర్లు డైరీలో ఉన్నాయి, యనమదల్లో ఉన్న వ్యక్తుల పేర్లు డైరీలో ఉన్నాయి, పెదపేదేవులో ఉన్న కాపవరం, తాటిపల్లి, వీటన్నిటి పేర్లు కూడా ఆయన డైరీలో ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రార్థన చేసేవాడు ఆయన. ఇప్పుడు ఆయన తర్వాత సేవకులకు ఉన్నటువంటి వేరు కూడా ఏం చేస్తారో తెలుసా? ఏ సేవకులైనా సరే నా పిల్లలు అనుకునే వారి కోసం ఏం చేస్తారు? ప్రార్థన. ఒకవేళ వాళ్ళే కానీ ప్రార్థన చేస్తే ఈ యుద్ధ రంగములో, ఈ యుద్ధం అనేటువంటి ఈ భూమిలో మన జీవిత ప్రయాణంలో వారు ఆకాశము తట్టు చేతులు ఎత్తేటప్పుడు దీవించబడేది ఎవరు? ఇక్కడ మనమే దీవించబడతామో. వాళ్ళు చేసేది వాళ్ళ కోసం ప్రార్థన చేసుకోరు. వాళ్ళ కోసం ప్రార్థన చేసుకున్నారు అనుకోండి, లోకానుసారంగా ఎప్పుడో పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు ఇవన్నీ అంచక ఆశీర్వదించబడతారు. కానీ ప్రతి సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళు చేసే ప్రార్థన ఎవరి కోసం? మన కోసం అన్నమాట. మన కోసం చేస్తాడు ప్రార్థన. ఇంకేం చేస్తాడో తెలుసా? సేవకులు ఎప్పుడు కూడా మన ఎదుగుదలను కోరుకుంటారు.
పాస్టర్ గారు, ఏ పాస్టర్ గారు అయినానండి, మీరు ఎక్కడ చూడండి, ఏ పాస్టర్ గారు అయినా తన ఎదిగిపోవాలని కోరుకోవడం. ఒక నిజమైన సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? నా పిల్లల కోసం ఆయన ప్రార్థన చేస్తాడో, ప్రార్థన తర్వాత సంఘంలో ఉన్న నా పిల్లల అభివృద్ధి పరచబడాలి, వారి వ్యాపారాలు బాగుండాలి, వారి ఉద్యోగాలు బాగుండాలి, వాళ్ళ పిల్లల చదువులు బాగుండాలని సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? మన ఎదుగుదలను, పిల్లలమైనటువంటి మన ఎదుగుదలను కోరుకుంటాడు ఆయన ఎప్పుడు కూడా. అస్సలు స్వార్థం ఉండదు సేవకుడికి. ఎవరో కొంతమంది పనికిమాలిన లోకంలో ఇద్దరు ఉంటారు అనుకోండి, అలాంటి వాళ్ళు మరి ఎక్కడైనా కల్తీ ఉంటుంది. టీచర్స్లో కల్తీ ఉంది, పాస్టర్స్లో కల్తీ ఉంది. కానీ ఎక్కువ శాతం ప్రతి పాస్టర్ కూడా ఏం చేస్తారంటే తన పిల్లల ఎదుగుదలనే కోరుకుంటాడు. ఆ ఎదుగుదలను కోరుకునే విషయాల్లో ప్రియులారా, కాపరి అయినటువంటి వ్యక్తి నీ క్షేమాన్ని కోరుకుని నీకు బుద్ధి చెప్తాడు. ఎందుకు? నీ మీద కోపమా? ఎందుకు నీ మీద ద్వేషమా? నేను ఒక సంగతి చెప్తున్నాను వినండి. ఒక కుర్రాడు 7వ తరగతి 6వ తరగతి ఇప్పుడు కాంగో కొడుతున్నాడు కదా మన రేవంతో. ఈ కాంగో కొట్టేకి ఈ కుర్రోడు లాంటోడు ఈ పక్క ఈ చెంప ఎలా తీస్తాడు, ఈ పక్క ఈ చెంప ఎలా తీస్తాడు, తొండకే పైన ఏదో ఉంటుంది చూడండి అలాగ ఒక హెయిర్ స్టైల్ పెట్టుకున్నాడు. హార్డ్ని పాస్టర్ గారు ఎందుకురా బుద్ధి లేని వేసాలు, అలాంటి హెయిర్ స్టైల్స్ ఏంటి తీ అని చెప్పి అన్నాడంట. ఈడు ముఖం చిన్నపుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకు మొత్తం నూరేశాడు. పాస్టర్ నన్ను ఎలా తిట్టేశాడు అలా తిట్టేశాడు అంటే ఆవిడ అని కూర్చోబెట్టి, ఒరే బుద్ధి లేనోడా, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఎవరు? ఆయన చేసిన ప్రార్థనే. ఒకవేళ మీ నాన్నో నేనో నిన్ను పెంచవచ్చు, కానీ ఆయన చేసిన రేయి పగల్లో దేవుని దగ్గర ఆయన చేసిన ప్రార్థన మన ఎదుగుదలకు కారణమైంది. ఆయన ఏం చెప్తే అది చెయ్యని చెప్పి ఆయన్ని గద్దించి ఆయన దగ్గర ఉండి ఆయన చెప్పిన మాటని ఆశీర్వదించబడతామని చెప్తే ఆడికి పశ్చాత్తాపం కలిగి మొత్తం నెక్స్ట్ వారం గుండు చేయించుకుని వచ్చేసాడు చర్చికి. నిజంగా జరిగింది, అబద్ధం కాదు ఇది. ఏమండి, ఒక్క మాట సేవకుడు మనల్ని ఎందుకు అంటాడండి? కోపమా, ద్వేషమా, మనం అంటే పడదా, ఇలా మనం ఎదిగిపోతున్నామని అనుకుంటాడా? కాదు. నువ్వు బాగుండాలని నీ తండ్రి నిన్ను ఒక మాట అంటాడు. నీ తల్లి అంటే నువ్వు పడవా, నీ తండ్రి అంటే నువ్వు పడవా, నా తల్లి తండ్రి అంటే నేను పడినా. సేవకుడు ఏదన్నా అంటే రోషం వచ్చేది. ఇప్పుడు కొంతమందికి ఈ గుడి మానేస్తాను, ఆ గుడికి వెళ్ళిపోతాను. నేను ఎవరు లేరా, ఉన్నారా? నన్ను ఏమన్నా అన్నావంటే ఈ గుడి మానేసి ఏం చేస్తాను? నువ్వు నీ సంఘంలోనే నిలబడలేను, అమ్మ ఇంకెక్కడికి వెళ్ళినా నిలబడవు. నువ్వు అర్థమవుతుందా? నీ సొంత సేవకుని గౌరవించలేను నువ్వు, పరిచయం లేని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పై ఆశలేసి ఎక్కడ నిలబడలేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిలబడలేవు. కాబట్టి సేవకుడు ఏదన్నా అంటే మన ఎదుగుదలను కోరుకుంటారండి వాళ్ళు. మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళరు. అలా వెళ్ళాలనుకుంటే మీ అన్నీ తీసుకొచ్చేయండి, నాకు ఇచ్చేయండి, మీదేసుకుని బిల్డింగ్లు కట్టుకుంటాను అని చెప్పే పాస్టర్లు ఉన్నారు కొంతమంది. కానీ ప్రియులారా, నిజమైన సేవకుడు తన పిల్లల ఎదుగుదలను ఏం చేస్తాడో తన పిల్లల ఎదుగుదలనే కోరుకుంటాడు. ఇంకేం చేస్తారంటే ఆయన ప్రార్థన చేస్తాడు, అవసరమైతే ఉపవాసం ఉంటాడో. మరీ ముఖ్యంగా అతడు చేసే పని ఏంటో తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా ఇందాక చదువుకున్నాం మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, వారి చేయుచున్న పని అన్నాడు. అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చూడండి, ఒక మంచి మాట చూపిస్తాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-17 అనుకుంటా, 17 చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. సేవకులు ఏం చేస్తున్నారంట? లెక్కప్ప చెప్పాలంటే ఎవరికే? దేనికి? మీ ఆత్మల నిమిత్తం. అంటే దేవుడు, మీరు ఎవరైనా విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, దేవుడు ఏమడుగుతాడో తెలుసా? మిమ్మల్ని అడగడం ఎందుకు పోయావని. ఎవరిని అడుగుతారు? సేవకుని పిలిచి మీ నిమిత్తము మీ ఆత్మలను వాళ్ళు కాయిచున్నారు. ఒకానొక రోజు మీ ఆత్మల నిమిత్తం వాళ్ళు ఏం చేయాలి? లెక్కప్ప చెప్పాలి. ఆయన అడుగుతారు, ఖచ్చితంగా దేవుడు అడుగుతారు. 8 ఈ ప్రాంతంలో ఎంతమందిని నేను నీకు అప్పచెప్పాను, వాళ్ళు తప్పిపోతుంటూ నువ్వేం చేసావు? ఇప్పుడు మనం చేసిన, నేను కూడా మీతోనే, మనం చేసిన తప్పుకి ఇప్పుడు ఎవరు బలైపోతున్నారు దేవుని చేతిలో? ఆ సేవకుడే. మనం చేసిన అపరాధాలకి, మనం చేసినటువంటి పాపాలకి, తప్పులకి మన ఆత్మలు కాయిచున్నటువంటి సేవకులు దేవుడు లెక్క అడుగుతాడంట. మనల్ని కాదు లెక్క అడిగేది. నువ్వెందుకు తప్పిపోయావురా అని దేవుడు అడగడం. వాళ్ళు తప్పిపోతుంటే నువ్వేం చేసావు అసలు? మిమ్మల్ని తప్పిపోకుండా చేయడానికి కాపరి ఎంత కష్టపడతాడో తెలుసా ప్రియులరా? నిద్రలు మానుకుని ప్రతిరోజు మీ అభివృద్ధి కోసం ఆయన ప్రార్థనల్లో తిని తినక ఉపవాసాలుండి ప్రార్థన చేసే ఒక గొప్ప వ్యక్తిని సేవకుడు అంటే. లోకానుసారమైన వ్యాపారాలు చేయలేక, ఉద్యోగాలు చేయలేక, లేకపోతే ఏవేవో చేయలేక కాదు ప్రియులారా సేవకు వస్తా. యవ్వన ప్రాయంలో బైబిల్ పట్టుకొని ఉద్యోగాలు కూడా మానేసి
మనం వేస్తున్నటువంటి 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుని దానితో జీవనాన్ని కొనసాగించి ఎంత ఇబ్బందికరంగా ఎందుకు సేవకు రావాలి అంటే మీ ఆత్మలను ఎవరికి చెప్పాలి? మీలో ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఈ గ్రామంలో సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలయ్య గారిని దేవుడు. ఆయన ఏర్పాటు చేసుకుని అనేక సంఘాలు కట్టి, ఎందుకో తెలిసేదంతా దేవుడు చేసింది మీ ఆత్మలను ఎక్కడికి నడిపించాలని? పరలోకంలో ప్రభువు చెంతకు అప్పచెప్పాలని. నరకానికి పోతున్నటువంటి మనల్ని అక్కడికి వెళ్లకుండా మనల్ని ఆత్మలను కాయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో? సేవకుల్ని. అంత గొప్ప వ్యక్తి తెలుసా? నీ కోసం ప్రార్థన చేసే వ్యక్తి, నీ కోసం ఉపవాసం ఉండే వ్యక్తి, నీ కోసం కన్నీరు గార్చే వ్యక్తి, ఆ తర్వాత నీ ఎదుగుదలను నీ అభివృద్ధిని కోరుకునే వ్యక్తి, ఆ తర్వాత ప్రియులారా అతడు నీ ఆత్మలను కాయిచున్న ఒక కాపరి. మరి ఎంత గొప్ప వ్యక్తి కదా సేవకుడు అంటే. మరి ఈ సేవకుడి దగ్గర మనం ఎలా ఉండాలి? ఇది చూసి ముగించుకుందాం. సేవకుడికి మాట వినకపోతే ఏం శాపాలు వస్తాయి నేను చెప్పనది. ఎందుకంటే మీరు అందరూ సేవకుని గౌరవించే వాళ్ళే. మీరు నిజంగా మంచోళ్ళు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు నిజంగా సేవకులు గౌరవించేవాళ్ళు కాబట్టి నాన్నగారు చనిపోయినా ఈ సంఘాన్ని మీరు విడిచిపెట్టలేదు. ఎన్ని గుంటలు కాస్తున్నాయి తెలుసా బయట ఈయన స్థాపించిన ఈ సంఘాలన్నిటి కోసం. ఇంకో ఇక్కడ రాసిన పేర్లన్నీ యనమదల, పెదపూడి, తాటిపల్లి, కాపురం, యనమూరు, పెద్దడ, పెదవందేవు, పలు ప్రాంతాలలో ఎలా దోచేసుకో ఎన్ని గుంట నక్కలు కాస్తున్నాయి తెలుసా బయట. బైబిల్ అట్టుకుని వచ్చాడు, నాకు అభిషేకం ఉందండో, నేను ప్రార్థన చేసేస్తానండో, మన స్విస్సులింటికి వెళ్ళి ప్రార్థన పెట్టడం. ఇప్పుడు ఇలాంటి సేవకుడి దగ్గర దేవుడు మన మీద నాయకుడిగా పెట్టిన సేవకుడిని మనం ఎలా చూసుకోవాలి? ఇదొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఇలాంటి సేవకుడిని, ఇలాంటి సేవకురాల్ని మనం ఏం చెయ్యాలి? ఈ విషయాన్ని చూసి ముగించుకుందాం. చూడండి, అసలు సేవకుడి పట్ల మనం ఎలాగ ఉండాలి? మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో ఘనముగా ఎంచాలి. ఎలా ఎంచాలంట? సేవకుణ్ణి ప్రేమతో ఘనముగా, మిక్కిలి అనుందా? ఓకే, ప్రేమతో ఎలా ఎంచాలి? మిక్కిలి ఘనముగా ఎంచాలంట. ఘనముగా ఎంచడం అంటే అర్థం ఏంటి? ఘనపరచాలి. ఘనపరచడం అంటే అర్థం ఏంటి? తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేసి సాల్వ వేసేసి దండ వేసేసి చేతిలో పళ్ళు పెట్టేయడమా ఘనపరచడం అంటే? నేను చెప్తాను చూడండి. ప్రేమతో ఘనపరచాలి. ఇంగ్లీష్లో ఆ మాటను మనం అర్థం చేసుకుంటే మొట్టమొదటి ప్రాధాన్యత ప్రతి విషయంలో ఎవరికి ఇవ్వాలి? మనం సేవకుడికే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మొట్టమొదటి ప్రాధాన్యత, ప్రయారిటీ మన జీవితంలో ఏ పని చేసినా మొదట మన సేవకుడు తర్వాతే. అది ప్రపంచంలో ఎంత గొప్ప సేవకులు నీకు తెలిసినా అర్థమవుతుందండి. ప్రపంచంలో ఎంత గొప్ప మహిమలు ఉన్నటువంటి సేవకుడు నీకు తెలిసినా ఎవరిని ఎంచాలి మనం ఘనంగా? దేవుడు మనకిచ్చినటువంటి నాయకుల్నే మనం ఘనముగా ఎంచాలి ప్రియులారా. అంటే ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఇక్కడ వారు చేస్తున్న పని బట్టి వారు ఘనంగా ఎంచమని వాక్యం చెప్తుంది కదా. ఘనంగా ఎంచడం అంటే సాల్వలు కప్పాడు, దండలేసాడు, చేతిలో పళ్ళు పెట్టాడు, ఆయనతో ఫోటోలు దిగడం, ఆయన ఫోటోని స్క్రీన్ మీద పెట్టుకోవడం, ఆయన ఫోటోని ఇంట్లో పెట్టుకో, ఇవి కాదు ఘనంగా ఎంచడం అంటే. అర్థం ఏంటో చెప్పనా? నువ్వు ఏ పని చేసినా, ఆశీర్వాదం వచ్చే పని చేసినా, శాపం వచ్చే పని చేసినా, ఇంకోటి ఏం పని చేసినా, ప్రతి విషయంలో నీ సేవకుని హస్తం నీ ఇంటిలో నువ్వు చేసే ప్రతి పనిలో మొట్టమొదట ఆయందే ఉండాలి. ఎందుకో తెలుసా? నిత్య నరకాగ్ని నుంచి తప్పిస్తున్నాడు మనల్ని, మన కోసం ప్రార్థన చేస్తున్నాడు, మన కోసం ఉపవాసం ఉంటున్నాడు, మన కోసం ఉద్యోగాన్ని మానుకుని యవన ప్రాయంలో ఈ గ్రామానికి వచ్చి లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మనల్ని ఏం చేస్తున్నాడు? మన ఆత్మలు కాయిచున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా సేవకుని ఘనంగా ఎంచాలంటే మనకు చెందిన మన జీవితంలో, మన కుటుంబంలో ప్రతి అంశంలో కూడా ఎవరు చెయ్యి ఉండాలి? ఇప్పుడు పాస్టర్ గారి చెయ్యే ఉండాలి, పాస్టర్ గారి చేతే ప్రారంభించబడాలి. మీకు ఒక సంగతి చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎవరినే బాధ పెట్టాలని కాదు, ఇది నేర్చుకుంటారని మీకు అన్నీ తెలుసు. మీకు అంట అనుభవంలో నేను చిన్నవాడినే కనుక విషయం చెప్తున్నాను. ఘనముగా ఎంచాలని ఇక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి వాక్యానుసారంగా మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు ఎవరన్నా ప్రార్థన పెట్టుకున్నారు అనుకోండి ఇంటి దగ్గర,
ఎవరైనా ప్రార్థన పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ ప్రార్థన వచ్చి ఎవరు జరిగించాలి? పాస్టర్ గారు, మన పాస్టర్ గారు జరిగించాలి, అవును కదా? నేను ప్రారంభంలోనే మీకు చెప్పాను, మీకోసం నాకు ఏమీ తెలియదు, మీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, కొన్ని విషయాలు నేను చూసినట్టు ఉంటాయి, నాకు ఎవరో చెప్పినట్టు ఉంటాయి, కానీ అలా మాత్రం అనుకోకుండా అని చెప్పాను. నాకేమీ తెలీదు, వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఓకేనండి? ఇక్కడ చూడండి, ఘనంగా ఎంచాలంటే ఒక ప్రార్థన పెట్టుకున్నాం మనం ఇంటి దగ్గర. ఇప్పుడు ప్రార్థన పెట్టుకుంటే ఈ ప్రారంభ ప్రార్థన ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలి, లేదా కార్యక్రమం అంతా ఆయన చేతి మీద జరిగించాలి. ఇప్పుడు నేనేం చేస్తాను తెలిసిన, నా ఇంటికి ప్రార్థన పెట్టుకుంటే నా పాస్టర్ గారు ఏమో ఈయన, నేను 10 మంది పాస్టర్లు పిలుస్తాను. ఇది ఘనంగా ఎంచడమా? నీకు ఒక పాస్టర్ ఉన్నాడో, నీకు ఒక సంఘం ఉందో, నీకు ఒక సేవకుడు ఉన్నాడో, ఒకవేళ పిలిస్తే పిలిచారు, ఎవరు పర్మిషన్ తీసుకుని పిలవాలి? ఎవరు పర్మిషన్ తీసుకుని పిలవాలి? మనకు ఒక పాస్టర్ ఉన్నాడు, మన కోసం ఉద్యోగాలు మానుకొని, వ్యాపారాలు మానుకొని, యవన ప్రాయంలో వచ్చిన మన కోసం పాటుపడి మన కోసం కన్నీళ్ళు గార్చే పాస్టర్ ఒక ఆయన ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరినన్నా పిలవాలన్నా ఎవరిని తీసుకురావాలి? ఇప్పుడు ఎవరు పాస్టర్ గారు పర్మిషన్ తీసుకుని, ఏమండి వాళ్ళని పిలుద్దాం అనుకుంటున్నానండి. నువ్వేం చేస్తావు? నీ ఆత్మీయ తల్లిదండ్రులని పక్కన పెడతావు. వాళ్ళు ఎంత గొప్ప సేవకులైనా తీసుకొచ్చి ఏం చేస్తావు? నీ తండ్రికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఎవరికి ఇస్తావో? బయట వ్యక్తికో ఇస్తావు. అసలు ఇది వాక్యానుసారమా? నీ పైన ఉన్న అధికారిని నువ్వేం చేయాలి? ఘనముగా ఎంచాలంటే ప్రతి విషయంలో నీ సేవకుడు తర్వాతే ప్రపంచంలో ఏ సేవకుడైనా సరే, ఈవెన్ ఎవరైనా సరే, ఎంత గొప్ప మహిమలు ఉన్నా, స్వస్థత వరాలు ఉన్నా, అభిషేకాలు ఉన్నా, ఆయన చెయ్యేస్తే అందరూ పడిపోతున్నా, లేకపోతే కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చేస్తున్నా, నీ సేవకుడికి ఏ వరము లేకపోయినా నీ తండ్రి ఎక్కువ, బయట వాళ్ళు ఎక్కువ? అంటే మన తండ్రి మనకి ఎక్కువ. అంటే బయట వాళ్ళు పిల్లడం మానేయమంటారండి? మానకూడదు, పిలవాలి. ఎందుకంటే నలుగురు కావాలి మనకి. కానీ అది చేసే పద్ధతి ఒకటి ఉంది. ఏం చేయాలో తెలుసా? అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నేను ప్రార్థన పెట్టుకుంటున్నాను, ఆయన్ని పిలుద్దాం అనుకుంటున్నాను, పిలవమంటారండి? వారే నిజమైన విశ్వాసులు. అర్థమవుతుందా? నీకేమో ఆత్మీయ తల్లిదండ్రులు అంటే లెక్క ఉండదు, బయట ఏదో పాస్టర్నే ఏం చేస్తావు? ఇప్పుడు మీకు క్వశ్చన్ చెప్పిన, వాకింగ్ చెప్తున్నానా? మా అమ్మ, మా అక్క, మా ఇలా వినండి, నేను వాకింగ్ చెప్తున్నాను కదా. మా అమ్మ, మా కుటుంబంలో ఎవరినైనా ఏ రోజైనా ఇక్కడ తీసుకొచ్చానా నేను? వినండి ఒకసారి, జాగ్రత్త వినండి. మా కుటుంబంలో ఎవరినైనా ఏ రోజైనా ఇక్కడ తీసుకొచ్చానా చర్చ్కి? ఒకే ఒక్కరోజు నాన్నగారు అమ్మని చూస్తానంటే తీసుకొచ్చాను, అదైనా వాళ్ళ చర్చ్ అయిపోయింది. ఎందుకో తెలుసా? నేను ఒక పాస్టర్ అయ్యి ఉండి నా సంఘానికి రండి, నేను వెళ్ళే సంఘానికి రండి, నా ఫ్యామిలీని నేను ఆపలేదు, వాళ్ళ పాస్టర్ దగ్గరికి వాళ్ళని పంపించాను. ఇలా ప్రియులారా ఏంటంటే, బయట కొంతమందికి పద్ధతి తెలియక ప్రియులారా ఏం చేస్తారంటే, ఒకరి విశ్వాసుల ఇంటికి వెళ్ళి మరి ఇంకో పాస్టర్ ఎలా మాట్లాడగలుగుతున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, మా పాస్టర్ గారు ఉన్నాడు, ఈయన దగ్గర నేను పని చేస్తున్నాను, నన్ను ఆదరిస్తున్నాడు, నేను ఈయన పక్కన పెట్టి రేపు పొద్దున మీ అందరింటికి వచ్చి, ఏమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా, అన్నయ్య ఎలా చూసుకున్నాడు, బాగా చూసుకుంటున్నాడా, సరిగ్గా రాదేమో వాక్యం, నేనే బాగా చెప్తాను ఆయనకంటే, ఇవన్నీ దరిద్రమైన వేషాలు కావా చెప్పండి? ఒక సేవకుడు ఉండగా ఒక చర్చిలోకి వచ్చేటువంటి విశ్వాసుల ఇంటికి వెళ్ళి ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ పాస్టర్లు అందరూ? అలా వచ్చేవాళ్ళు తప్పుడు వ్యక్తులే వాళ్ళు, అలా చేసేవాళ్ళు పద్ధతి తెలియని వాళ్ళే, అలా చేయించుకునే వాళ్ళు కూడా పద్ధతి తెలియని వాళ్ళే. అర్థమవుతుందండి? నేను ఒక 10 సంవత్సరాల క్రితం అది కూడా ఒక సేవకుడు అక్కడ తీసుకెళ్తే, మా సేవకుడు ఉన్నాడు అయ్యగారు, మీరు రాకండి అని చెప్పారు ఆ పాస్టర్ గారితో. అలా ఉండాలి. మన సేవకుడు తర్వాతే మనకు ఎక్కువ. మనం ప్రార్థన పెట్టుకుంటే ఎవరినైనా పిలవాలన్నా ఎవరు పర్మిషన్ ఉండాలి? అయ్యగారి పర్మిషను కావాలంటే నీకోసం ప్రతిరోజు ప్రార్థన చేసేది ఈయన, కన్నీరు గార్చేది ఈయన, నీకోసం నీ అభివృద్ధిని కోరుకునేది ఈయన. నువ్వు వేసే దశంభాగాలేమో ఆ పాస్టర్కే, నువ్వు ఇచ్చే విలువేమో ఆ పాస్టర్కే, నువ్వు చేసే ప్రేమలో మిక్కిలి ఘనంగా ఎంచుకునేలేమో పక్క పాస్టర్కి. ఇది ఏమన్నా వాక్యానుసారమా? అసలు నీకోసం కన్నీరు గార్చింది ఎవరో, నీ కుటుంబాన్ని నిలబెట్టింది ఎవరో, నిన్ను రక్షించింది ఎవరు, నీకు బాప్తిసం ఇచ్చింది ఎవరు, నీకోసం ప్రార్థన చేసింది ఎవరు, నీకోసం ఉపవాసం చేసింది ఎవరు? నీ పాస్టర్, నీ సేవకుడు, నీ ఆత్మీయ నాయకుడు. ఇప్పుడు ఈయన విడిచిపెట్టి బయట వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటారు చూడండి, వాళ్ళ వాక్యానుసారమైన వ్యక్తులు కాదు. మనకు వాక్యం తెలియదు వాళ్ళకి. ప్రియులారా చూడండి, అందరూ ముఖ్యమే, అందరికంటే ముఖ్యంగా ఘనంగా ఎవరినించాలి? మనకిచ్చిన సేవకున్నే. ఎందుకు నేనే ఉదాహరణ, ఏ రోజు కూడా నా కుటుంబస్తులు ఒక్కరోజు కూడా తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ చర్చి, వాళ్ళ పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నేను ఏ రోజు ఆపలేదు. నేను పాస్టర్ అయినా నాకు బయట ఎంత పబ్లిసిటీ ఉందంటే, బయట మీకు తెలుసు అదంతా కూడా, బయట నాకు ఎంత మంచి పేరు ఉంది. అయినా సరే నేను ఎంత మంచి పాస్టర్ని, ఎంత బయట ఉన్న పేరున్న పాస్టర్ అయినా సరే ఒక్కరోజు కూడా నేను వాళ్ళ పాస్టర్ని విడిచిపెట్టి నేను వెళ్ళే చర్చికి రండి అని ఒక్కసారి కూడా పిలవలేదు.
మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్న వేరే సేవకుడు ఎవరిని కూడా నేను అలో చేయను. ఎందుకంటే మా పాస్టర్ వాళ్ళ పాస్టర్ వాళ్ళు ఘనంగా ఎంచుకుంటారు. ఇప్పుడు మనం ఎలా ఎంచాలి పాస్టర్ గారిని? మిక్కిలి ఘనముగా ఎంచాలి, మిక్కిలి ఘనముగా ఎంచాలి. ఇంకో మాట చూపిస్తాను చూడండి, 17 చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారు ఆత్మలు కాయచున్నారు కాబట్టి వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము, దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారు మాట విని వారికి లోబడి ఉండాలి. రెండోదిగా మనం చేయాల్సిన మొట్టమొదటి పని వారిని ఘనంగా ఎంచాలి. రెండోది మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? సేవకులు మాట వినాలంట, వారికి లోబడి ఉండాలంట, వారిని దుఃఖపెట్టకూడదంట. ఏం చేయకూడదంట? చెప్పండి, మాట చెప్పండి. ఏం చేయకూడదంట? మనం సేవకుల్ని దుఃఖపెట్టకూడదంట. దుఃఖపెట్టడం అంటే వాళ్ళు బాధపడేలా చేయకూడదు. వాళ్ళ బాధపడితే అక్కడ మనకు నిష్ప్రయోజనం అంట. వాళ్ళ బాధతో ఆ పని చేస్తుంటే మీకోసం మీకు నిష్ప్రయోజనం అంటుంది. ఇప్పుడు వారిని దుఃఖపెట్టకూడదు, వారి మాట వినాలి. వారికి ఏం చేయాలి? మనం లోబడి ఉండాలి. సేవకులకి, సేవకురాలకు, మన ఆత్మీయ నాయకులకు వాళ్ళు ప్రేమించాలి, ఘనముగా ఎంచాలి, దుఃఖపెట్టకూడదు, వాళ్ళ మాట వినాలి, లోబడాలి. ఎలా దుఃఖపెడతాము అంటే ఒక ఉదాహరణ చూపిస్తాను, ఆగండి. సేవకుడికి నిజమైన సంతోషం ఎప్పుడో తెలుసండి? ఎప్పుడు సేవకుడు దుఃఖపడకుండా ఉంటాడో తెలుసా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం విడిచిపెట్టకుండా ఉంటాం చూడండి, అప్పుడే సేవకుడు సంతోషంగా ఉంటాడు. అంతేగాని నా పిల్లలు నాకేమీ కాసులు వేయట్లేదు, ప్రార్థనలు పెట్టించుకోవట్లేదు, ఈ విషయాల్లో ఆయన దుఃఖంగా ఉండడం కాదు. ఎప్పుడు సేవకుడు మనసుకు సంతోషంగా ఉంటుంది తెలుసా ప్రియులారా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా పిల్లలు నన్ను విడిచిపెట్టి వెళ్ళటం లేదు. ఒక సందర్భాన్ని చెప్తాను. వాళ్ళు ఎలా దుఃఖ పెడతామంటే వాళ్ళని, మొన్న ఒక బుధవారమో గురువారమో నాకు గుర్తులేదు, ఒక సంఘం నుంచి నన్ను పిలిచారు. ఆ సంఘంలో ఒక చిన్న సమస్య ఉందన్నమాట. ఆ సమస్య తీర్చడానికి నన్ను పిలిచారు. ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పను, ఊరు చెప్పను, మనకి దగ్గరలోనే. ఆ ఏరియా ఇల్లు కట్టలేనప్పుడు మోకాలు లోతంత బాడీలో ఉండెళ్ళి సేవ చేశాడు ఆ సేవకుడు. మొట్టమొదట ఆ ఊరికి ఆయనే సేవకుడు. ఇప్పుడు పక్కన ఇంకొక వ్యక్తి వచ్చి చర్చెట్టి ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి 200 300 నెలకిచ్చి ఇలా ఉన్న వాళ్ళందరినీ ఆ సంఘంలోకి లాగేస్తున్నాడు. లాగేస్తే ఈయన వెళ్ళి, ఏమ్మా అలా చేస్తున్నారేంటి, మిమ్మల్ని నమ్ముకుని మరి నేను ఉన్నాను కదా, నేను ప్రారంభం నుంచి సేవ చేశాను కదమ్మా అంటే, మీరు మాకు వద్దండి అవతలకు పొండే అన్నారంట. దేనికి? కొంచెం అవుట్ కట్టాయని, కొంచెం అవుట్ కట్టే. దేనికి? ఆ పాస్ట్ ఇచ్చే 200 300కి ఏం చేశారంట వీళ్ళు? లోబడిపోయి మీరు మాకు వద్దండి వెళ్ళిపోండి అన్నారంట. మరి ఈ విషయం నా దగ్గరికి వచ్చింది. నేను వెళ్ళాను, అక్కడికి కూర్చోబెట్టాను 2 వర్గాలని. ఏంటి మీ సమస్య అన్నాను. ఆయన తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మోకాళ్ళలో అంత బాడిలో నుంచి వెళ్ళి సేవ చేశాడు ఆ సేవకుడు. ఇప్పుడు సరే, ఓకే. ఇప్పుడు వేరే సేవకుడు వచ్చి ఏం చేశాడంటే 200 300 ఇచ్చి అందులోకి లాగేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ సమస్య నా దగ్గరకు వచ్చింది. వెళ్ళని ఏంటి సమస్య అంటే ఇలా చెప్పారు. ఓకే, నేను ఒక్కటే అడిగాను ఆ సంఘాన్ని, అమ్మా ఎందుకు వెళ్ళిపోయారు మీరు అని అడిగాను. అంగోండి ఆయన మాకు నెల సహాయం చేస్తున్నాడండి, అందుకు వెళ్ళిపోయామండి అన్నారు. కరెక్టే. నేను ఒకటే అడిగాను, నీకు ఒక 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇదే అడిగాను, మీకు ఒక 4 పిల్లలు ఉన్నారో వాళ్ళని మీరు కష్టపడి పెంచారు, ఎవరో బయట వాళ్ళు వచ్చి నీ తల్లిదండ్రులు ఇవ్వలేనటువంటి స్టేటస్ని ఇస్తానో, డబ్బులు ఇస్తానో, నీ తల్లిదండ్రులు ఇవ్వలేనటువంటి సదుపాయాలు ఇస్తానో అంటే నీ పిల్లల్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతా నీకు బాధ కలుగుద్దా కలగదా అన్నాను. కలుగుద్దా అయ్యగారు, అలాగే అలా విడిచిపెట్టి వెళ్ళిపోతారు అయ్యగారు పిల్లలు. నేను ఎంత తల్లిదండ్రులు ఎంత దరిద్రులైనా, తల్లిదండ్రులు ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా మనతోనే కదా ఉండాలి అయ్యగారు పిల్లలు కదా. మరి నీ సేవకుడు కూడా నిన్ను పిల్లల్ని అనుకున్నాడు. ప్రారంభం నుంచి మోకాలు లోతుల నుంచి వచ్చి సేవ చేశాడు నీ సేవకుడు. మరి అలాంటి సేవకుని విడిచిపెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక 200 300కే కక్కుర్తుపడి వెళ్ళిపోతాను, నీది అసలు సరైన జీవితమేనా అని అడిగాను నేను వాళ్ళని. ఎలా అడిగితే, ఒకవేళ సాయం చేస్తున్నాడో ఏమీ ఆశించిన వ్యక్తి అయితే ఎలా సాయం చేయాలి? అమ్మా ఈ 200 తీసుకో, చర్చికి మాత్రం రాకో, నీ పాస్టర్ దగ్గరికి వెళ్ళిపో, ఈ 200 తీసుకుని నువ్వు అందంగా తిను, అవసరం అయితే ఇంకా ఇస్తాను. మేలు కోరే సేవకుడైతే ఏం చేయాలి? ఎలాగా? డబ్బులు ఇచ్చి ఆశించకూడదు ఏమి. ఇప్పుడు చర్చి మానేస్తే డబ్బులు ఇస్తాడా? మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతుంటే ఈ సేవకుడికి దుఃఖంగా కలిగించే బాధ ఉండదా చెప్పండి? ఇలాంటి విషయాలు ఎంతో బాధ పెడతాయి తెలుసా మమ్మల్ని. మేమేమో మీకోసం కన్నీరు గార్చి మీ క్షేమం కోసం ప్రార్థన చేసి ఎక్కడేమో దేవుడు పాదాలు పట్టుకుని అడుగుతుంటే
మీరేమో మమ్మల్ని కాదని బయటికి వెళ్ళి మాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే పగిలిపోద్ది ఇక్కడ గుండె పగిలిపోద్ది ప్రియులారా. మాకు మిమ్మల్ని నమ్ముకుని సేవకులుగా మీకోసం మీ జీవితాల కోసం నరకం నుంచి తప్పించబడాలని అన్నీ మానుకుని సేవ చేసే వ్యక్తులుగా మాకు బాధ అనిపించదా? సేవకులను ఏం చేయాలో తెలుసా? మనం దుఃఖ పెట్టకూడదని వాక్యం చెప్తుంది. వారు దుఃఖపడితే మనకు నిష్ప్రయోజనం అంట ప్రియులారా. మరి సభలకు వెళ్ళకూడదండి, మీటింగ్లకు వెళ్ళకూడదండి, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా తండ్రిని విడిచిపెట్టకండి, ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయ నాయకుని విడిచిపెట్టకండి, ఎక్కడికి వెళ్ళినా నీ సేవకుని ఏం చేయకూడదు, నువ్వు వదిలిపెట్టకూడదు. నీ సేవకుడే నీకు ఎక్కువ అందరి తర్వాత. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలంటే మనము వాళ్ళ మాట వినాలి, వాళ్ళకి ఏం చేయాలి, లోబడాలి. ఈ ఒక్క విషయం చెప్పేసి ముగించేస్తాను. లోబడడం, కొంతమంది మనం లోబడం. ఎందుకు లోబడం తెలుసా? ఎందుకు లోబడమో చెప్తాను చూడండి. ఎందుకు లోబడమంటే ఒకటే, చిన్నప్పటి నుంచి ఈ సూర్యప్రకాష్ గారు నా కళ్ళ ముందే పెరిగాడు, నా కళ్ళ ముందే నిక్కర్లు వేసుకున్నాడు, నా కళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాడు, నా కళ్ళ ముందే ఏం చేశాడు, పిల్లలకి అన్నాడు, నా కళ్ళ ముందే పెరిగి పెద్దోడు అయ్యాడు. ఇప్పుడు నీతులు చెప్పేస్తండి వీడు అనుభవంలో బాగా చిన్నోడు అని చెప్పి మనం ఏం చేయము, లోబడం. కానీ ఎవరి చేత ఏర్పాటు చేయబడ్డాడు సేవకుడు? అది గౌరవించాలి తప్ప సేవకుని గౌరవించి లోబడే విషయంలో సేవకుడు వయసు చూడకూడదు, సేవకుడి ఆ స్థితిగతులు చూడకూడదు. ఈవెన్ నీ కళ్ళ ముందు పుట్టి పెరిగి నిక్కర్లేసి పెళ్లి చేసుకుని పిల్లలకన్నా అతను మనకంటే దైవజ్ఞానంలో పెద్దవాడే. దీనికి లోబడం మనం. రెండోది ఎందుకు లోబడమో తెలుసా ప్రియులారా? కొంచెం సేవకుడు మనకంటే కొంచెం పై రేంజ్కి వెళ్తున్నాడు అనుకోండి, అంటే ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఎక్కడ లేని నీరసం వచ్చేద్దు మనకి. నువ్వు బాగుపడవచ్చు, నీ క్షేమం కోసం ప్రార్థన చేయొచ్చు, నిన్ను నమ్ముకున్న నీ సేవడు ఒక బండి కొనుక్కోకూడదు. బండి కొనుక్కుంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుందో వీడికి. తప్పు ప్రియులారు ఇవన్నీ కూడా. మన సేవకుడు సంతోషంగా ఉంటేనే మనకు నెమ్మది, ఆశీర్వాదము, మనకు దీవెన. ఇప్పుడు వారిని ఏం చేయాలి? ఘనముగా ఎంచుకోవాలి, వారికి లోబడి ఉండాలి, వారి మాట వినాలి. తర్వాత ఏం చేయాలి? వారిని దుఃఖపెట్టే పనులు మనము చెయ్యకూడదు ప్రియులారా. వారిని దుఃఖపెట్టే పనులు చేయకూడదు. దేవుడు చూస్తున్నాడు. దుఃఖపెట్టారంటే ఏం జరుగుతుందో మీకు తెలిసి నేను చెప్పక్కర్లొద్దు. మీరు ఎవరంతలా దుఃఖపెట్టే వ్యక్తులు అయితే ఎవరో నాకు కనిపించట్లేదు, కానీ మరి మీరు మంచి వాళ్ళే. కాబట్టి మనకు ఇచ్చిన సేవకును మనం ఎలా చూడాలి? ఘనముగా ఎంచుకోవాలి, ప్రేమించాలి, దుఃఖపెట్టే పనులు చేయకూడదు, ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ఇంకొక విషయంలో లోబడరు. ఎందుకు ఇది చెప్తాను చూడండి. ఇంకో విషయంలో లోబడరు. ఏ విషయంలో తెలుసా? పాస్టర్ పద్ధతి బాగోలేదు అనుకోండి. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, నేను ప్రసంగం చేస్తూ ఏదో పనులు చేశాను అనుకోండి, నాకు మీరు లోబడతారా? కదా. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అతడు సరైన వాడు కాకపోయినా నీ మీద సేవకుడు కాబట్టి అతని మాట వినాల్సిందే. యేసుప్రభువే చెప్పాడు స్వయంగా, వారు చెప్పిన మాటలు మీరు చెయ్యండి, కానీ వాళ్ళు చేస్తున్నట్టు మీరు చేయకండి. వాళ్ళు చెప్పింది చెయ్యండి, మంచిగా చెప్తారు, వాక్యం బోధిస్తారు, చెయ్యండి, కానీ వాళ్ళు చేస్తున్నట్టు మీరు చేయకండి. దావీదు ఏమంటాడు తెలుసా? సౌలును చంపేసే సమయం వచ్చినప్పుడు, ఎంతైనా అభిషేకింపబడిన వాడు నేను మాత్రం శత్రువైనా నేను చంపనని చెప్పి ఏం చేశాడు? సేవకుడిని గౌరవించాడు. ఈరోజు సేవకుడు పద్ధతి బాగోకపోయినా దేవుడు అతను చూసుకుంటారు. దేవుడు ఇవ్వాల్సిన శిక్ష సేవకుడికి ఇస్తాడు, మనకెందుకు? అది అర్థమైందా నేను చెప్పేది? ఇప్పుడు సేవకుడు పద్ధతి బాగోలేదు అనుకోండి, దేవుడు అతను చూసుకుంటారు. బైబిల్లో ఉంది అది. దావీదు అంటాడు, అతను ఏ విధంగా నాశనం అయిపోతాడు, కానీ నేను మాత్రం అతన్నే కత్తి అతను, ఎందుకంటే అభిషేకింపబడ్డాడు. మనం కూడా ప్రియులారా, సేవకుడు పద్ధతి బాగోలేకపోయినా, మాట తీరు బాగోలేకపోయినా, అతను చెప్పిన వాక్యం విని వాక్యాన్ని మనం చెయ్యాలి తప్ప అతడు చేసినట్టు చేయకూడదు. అతను దేవుడికి లెక్క అతను చెప్పుకుంటాడు. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి అతను ఎలాంటి వాడైనా మనకు అనే అధికారం ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు. అతను ఎంత పెద్ద పాప అయినా మనకు అదే అనే అధికారం మనకే లేదు ప్రియులారా. కాబట్టి ఈ ప్రసంగం అంతటి ద్వారా గుర్తు చేస్తున్నాను, మన మీద ఉన్నటువంటి సేవకులు మనం ఏం చేయాలి? ఘనపరచాలి, లోబడాలి, మాట వినాలి. మన సేవకుని తండ్రి తర్వాతే మనకు ఎవరైనా బయట వాళ్ళు ఎక్కువ అవ్వాలి. అర్థమవుతుందండి?